ఆనందమే యేసు నామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే ఆనందమే ఆనందమే యేసు నామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఈ దినములో ఈ విధంగా దేవుని సాక్షిగా నిలబడడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత. ఎందుకంటే దేవుణ్ణి ఎరగలేని జనాంగంగా మేమున్నప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే ఆయన అనాది సంకల్ప ప్రకారము ఆయన ఏర్పాట్లో మమ్మల్ని ఉంచుకొని అన్య జనాంగమైన మమ్ములను దేవుడు రక్షించుకున్నాడు. దేవుని నామానికే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. మేము ఆ స్థితిలో నుండి ఏ విధంగా దేవుని రక్షణలోనికి వచ్చినా కొంచెం చిన్న సాక్ష్యంగా మీ మధ్యలో నేను చెప్తాను. ప్రత్యేకంగా నేను చదువుతున్న సమయంలో 9th క్లాస్లో 10th క్లాస్లో నేనున్న సమయంలో నా ఫ్రెండ్స్ క్రిస్టియన్గా ఉన్నవారు అనేక మంది నాకు చెప్తూ ఉండేవాళ్ళు దేవుని గురించి. కానీ నాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు కదా, యేసుప్రభే దేవుడా అని నేను తృణీకరిస్తూ ఉండేదాన్ని. అయితే వారు నన్ను ప్రేమించి 31st నైట్ వాగ్దానములు నా కొరకు తెచ్చి ఉండేవాళ్ళు. అయితే 9th క్లాస్ 10th క్లాస్లో వాళ్ళు వాగ్దానములు తెచ్చినప్పుడు దేవుడే మాట్లాడుతున్నారని వారు నమ్ముతూ నాకు ఇచ్చేవారు, కానీ నేను నమ్మేదాన్ని కాదు. అయినా కూడా తీసుకుని నా దగ్గర పెట్టుకునేదాన్ని. నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరిగేదను అని వాగ్దానాలు 2 సంవత్సరములు కూడా దేవుడు అదే వాగ్దానాన్ని దేవుడు నా కొరకు ఇచ్చాడు. అయితే మరలా నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను మరలా ఒక హాస్టల్లో నేను ఉండేదాన్ని. అక్కడ ఇంటర్లో ఉన్నప్పుడు కూడా నేను 2nd ఇయర్లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన సమయంలో చాలా దుఃఖకరంగా నేనున్న సమయంలో మరలా 31st నైట్ నేను కూడా వాళ్ళతో పాటు చర్చికి రమ్మని వారు అడిగినప్పుడు నేను చర్చికి వెళ్ళి ఉన్నాను. అక్కడ ఒక వాగ్దానాన్ని మరలా వాళ్ళు తీసుకుంటున్న సమయంలో నేను కూడా తీసుకున్నప్పుడు మరలా అదే వాగ్దానం 3వసారి కూడా నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతానని దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది, ఏంటి 3 సార్లు కూడా ఇదే వాగ్దానం రావడం ఏంటి, నిజంగా ఈయన దేవుడా అని నేను అనుకున్నాను. అయితే ఆ సమయంలో ఆలోచన చేశాను, కానీ నా దేవుడు నాకున్నాడు కదా, ఈ దేవుడు నాకెందుకు అన్నట్టుగా నేను నిర్లక్ష్యం చేసి ఉన్నాను. అయితే మరలా నేను హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో లాస్ట్ సమయం ఇంటర్ 2nd ఇయర్ అయిపోతూ ఉన్న సమయంలో మేడము ఒక బైబుల్ నాకు గిఫ్ట్గా ఇస్తున్నప్పుడు నాకు వద్దు మేడం, నేను చదవను, ఈ బైబుల్ నాకు వద్దన్నాను. కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఈ బైబుల్ నీకు ఇవ్వమని. నేను ఇస్తూ ఉన్నాను కనుక నీ ఇష్టం, చదివితే చదువు లేకపోతే లేదని ఆమె చెప్పి నాకు ఇచ్చి ఉన్నది. ఆమె ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు కూడా నెలలు కూడా నేను బైబుల్ చదవకుండా తెచ్చి ఇంట్లోనే పెట్టి ఉన్నాను. అయితే మా నాన్నగారు చనిపోయారు, ఎంతగానో ప్రేమించే నాన్నగారు చనిపోయారు. చాలా దుఃఖంలో బాధలో ఉన్నాము, కష్టంలో ఉన్నాము. ఆ సమయంలో ఎందుకో దేవుని బైబుల్ చదవాలని నాకు ఆశ కలిగింది. ఆ సమయంలో నేను బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో నుండి 11వ అధ్యాయంలోనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, నీ మార్గములు ముందుగా నడిచి నీ మార్గములన్నిటిని సిద్ధపరుస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా నేను నమ్మిన, నా మాట నమ్మిన తర్వాత మరలా ఆదివార దినములో నేను సూరార ప్రాంతానికి, మేము రామ్నగర్లో ఉండేవాళ్ళము, అంతకంటే ముందు మీ సూరార ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను బైబుల్ చదివాను. సూరార ప్రాంతమునకు వచ్చిన తర్వాత ఒక సహోదరిని నేను కూడా చర్చికి వస్తానని నేను అడిగినప్పుడు ఆమె కూడా సరే వెళ్దాము అన్నది. వెళ్దామన్న సమయం మేము చర్చికి వచ్చి ఆ దినములో నుండి కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. ప్రతి దినము ప్రభు సన్నిధానంలో ఒక తండ్రి యొద్ద ఏ విధంగా అడిగేదాన్నో ఆ విధంగా కన్నీరు కారుస్తూ దేవుని యొద్ద అడిగినప్పుడు దేవుడు అన్ని విషయములో సహాయం చేస్తూ ఉండేవాడు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు తన కళల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ కళలు ఏంటో నాకు తెలియదు, బైబిల్లో ఉన్న విషయాలు ఏంటో నాకు తెలియదు. కానీ దైవ సేవకులు ఇక్కడే ఈ అబ్రహాం పాస్టర్ గారు బేతేలు సంఘానికి వచ్చిన తర్వాత నిజంగా ఏ దర్శనం అయితే దేవుడు చూపిస్తున్నాడో మరలా దైవ సేవకులు అక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు అదే ఆ యొక్క దర్శనం గూర్చి మాట్లాడుతున్న
ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని కరెక్ట్గా నేను అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అప్పటి నుండి కూడా దేవుడు ఎన్నో విషయంలో కూడా దేవుడు నాకు సహకారిగా ఉంటూ ఆయన నడిపిస్తున్నాడు. దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ దేవుని వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ అనేక విషయాలు నేను కృంగిపోతున్న సమయంలో లేవనెత్తు దైవ సేవకులు మా నిమిత్తమే భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఆ సేవకురాళ్ళు భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు అన్ని విషయంలో దేవుడు సహకారిగా ఉండి నడిపించినాడు. దాన్ని బట్టి నీకు దేవునికి కృతజ్ఞత. అయితే నేను చర్చికి వస్తూ ఉన్నాను కానీ నేను బాప్టిజం తీసుకోలేదు. అయితే దైవ సేవకుడు చెబుతూ ఉండేవాడు, బాప్టిజం తీసుకోలేని వారు బాప్టిజం తీసుకోవాలి, దేవుని రాజ్యానికి సంపూర్ణంగా సిద్ధపడాలి, ఆత్మ మూలంగా నీటి మూలంగా కడగబడాలని దైవ సేవకులు హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. హెచ్చరిస్తున్నప్పుడు ప్రభు సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తుండే, ప్రభువా నేను బాప్టిజం పొందాలని నేను అడుగుతూ ఉన్నప్పుడు ఒక దర్శనము చూపించి నీటిలో దేవుడు నిలువుగా తెల్లటి వస్త్రములు ధరించుకొని అక్కడ నిలబడి అమ్మా బాప్టిజం తీసుకోమని దేవుడు నాతో చెబుతూ ఉండేవాడు. అప్పుడు నేను మరలా అదే లోబడుతూ దేవుని స్వరానికి లోబడుతూ దైవ సేవకుల మాటలకు లోబడుతూ నేను బాప్టిజం పొంది ఆత్మీయంగా నేను ఎంతగానో దేవుని సన్నిధిలో మీ బలపడ్డాడు. దేవుని ప్రార్థన ఆత్మతో నింపబడిన నేను ఎంత పెరిగేదాన్ని కానీ దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ధైర్యంగా ప్రభు కొరకు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి కానీ ధైర్యంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆయన గొప్పతనమై ఉంటుంది కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికే స్తోత్రం. దైవ సేవకులు అన్ని విషయంలో కూడా అందరూ మా వారు ఏ విధంగా నీకు వివాహం అవుతుంది, నువ్వు వెళ్తున్నావు చర్చికి, ఏ విధంగా వెళ్తుంది, ఎందుకంటే మేము రెడీస్ము, అయితే ఏ విధంగా మేము మీకు వివాహం అవుతుందని అనేవాళ్ళు. కానీ దేవుడు ముందుంచి దైవ సేవకులను సంఘస్థులను ముందుంచి దేవుడు నా వివాహం ఘనంగా జరగడానికి దేవుడు సహాయం చేసినాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికే మహిమ. ఈ విధంగా వివాహ విషయంలో కానీ నా కుటుంబ జీవిత విషయంలో కానీ అనేక సార్లు దైవ సేవకులు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ దేవుని వాక్యం ద్వారా బలపరుస్తూ దేవుడు నిలబెట్టాడు. దేవుని నామానికే మహిమ. సండే స్కూల్లో కూడా టీచర్గా ఉండడానికి నేను అర్హురాలు కానీ స్టీఫెన్ పాస్టర్ గారు ఒక దినములో నన్ను అడిగాడు, అక్క నువ్వు సండే స్కూల్గా టీచర్గా ఉండాలని అడిగినప్పుడు నిజంగా నేను చెప్పగలుగుతానా అని ఒక డౌట్ నాకు ఉండేది. కానీ నువ్వు చెప్పగలుగుతావక్క ఉండు అన్నప్పుడు దైవ సేవకుని యొక్క మాట దేవుని యొక్క మాట ఉంటుందని నేను లోబడి నేను ఆ విధంగా సండే స్కూల్ టీచర్గా కానీ ఇంకా కొన్ని పరీక్షల్లో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. దీనికి వెనకాల దైవ సేవకుల యొక్క ప్రోత్సాహము దేవుని యొక్క కృప అత్యధికంగా నన్నుండి నడిపించినది. ఇంతవరకు దేవుడు సహాయం చేసినందుకు దేవుని కృతజ్ఞత. ఆయన నామములు నిలబెడుతున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ కుటుంబంగా మమ్మల్ని బలపరుస్తున్న దేవునికి ఘనత చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మన యేసయ్య. ఈ 30 సంవత్సరాలు వెనక తిరిగి మనం చూసినట్లయితే ఈ 30 సంవత్సరాల్లో దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. మనం ఏ రీతిగా ప్రారంభించామో, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో, దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తూ మనం దీవిస్తూ వచ్చాడో ఒకసారి ఆలోచిద్దామా? ఎన్నో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచాడు మన యేసయ్య. అవన్నీ స్మరించుకుంటే మనం ఆరాధించకుండా ఉండలేము. ఆయన గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే మన దేవుడు. ఆ దేవాది దేవుడు నామను కనపరుస్తూ మరొక పాట పాడదాం. జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది అని పాటను పాడుతూ దేవుని మహిమపరుద్దామా? నీకే స్తోత్రం.
చుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, మండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే రోకెదా ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందరి ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరికీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించే వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే రోకెదము. అవును తండ్రి యేసయ్యా, యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. ఎవరు లేరు యేసయ్యా. రక్షక నీవేగా మా బలము, దేవా దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే బ్రోకెదము. చుంటే తేనె కన్నా
తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. తండ్రి, నీ నామము గొప్పది యేసయ్యా. సర్వశక్తిగల నామము నీది యేసయ్యా. ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే సమస్త ప్రభావం ఆరోపిస్తున్నాము తండ్రి. ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో నాయనా అడ్డులు వచ్చినప్పటికీ తండ్రి నాయనా జయించి ముందుకు రావడానికి ప్రభా ఇచ్చిన మాకు గొప్ప కృపకై వందనాలు. 30 సంవత్సరాలు కూడా ప్రభా మా తోడుగా ఉండి నడిపించిన దేవా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ నామాను పట్టుకుని తండ్రి, నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు సిగ్గుపరచకుండా ప్రభా ఈరోజు సంతోషంగా ఈ రీతిగా ఆరాధించే కృపను అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే సమస్త ఘనత మహిమలు ఆరోపిస్తూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ఆలకించుటకు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం విచ్చేసి ఉన్నాం. ఈరోజు సాయంకాలం దేవుని వాక్యం నుండి మనతో మాట్లాడటానికి దేవునిచే బహు విరివిగా బలముగా ఉపయోగించబడుతుంటున్న దేవుని దాసులు పాస్టర్ అనిల్ కుమార్ బారగాటి గారు ఉన్నారు. వారు దేవునిచే అంతర్జాతీయంగా వివిధ దేశాలలో ఉపయోగించబడుతూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థనతో కూడా మనం ఉందాం. దేవుడు మనతో మాట్లాడునట్లు, దేవాని స్వరాన్ని నాకు వినిపించుము అన్న వాంఛతో ప్రార్థనతో మనం ఉంటుండగా దేవుడే తన దాసుని సిలువ చాటున మరుగుపరచుకొని మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు పాస్టర్ ఈఎం అబ్రహాం గారికి, అలాగే దైవజనరాలు మౌలి అబ్రహాం గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క బేతెల్ చర్చ్ 30th యానివర్సరీ దినాన మీ అందరితో కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రియ సహోదరులు దైవజనులు స్టీఫెన్ అబ్రహాం గారికి, అలాగే ఫిన్నీ అబ్రహాం గారికి కూడా నా హృదయపూర్వక శుభాలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 30th యానివర్సరీ దినాన్ని జరుపుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా, చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను, అలాగే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని 30 సంవత్సరాల పాటు మిమ్మల్ని కాచి కాపాడి ఆనందంగా సంతోషంగా ఆశీర్వాదాలు అనుభవించేవారుగా సిద్ధపరిచినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకంగా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క విషయం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దైవజనులు ఈఎం అబ్రహాం గారు కేరళ నుండి మిషనరీగా ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి అనేకమైన సంవత్సరాలుగా ఇక్కడ పరిచయం చేసి అనేకమైన ఆత్మలు రక్షించడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే దేవుని పిలుపు లేకుండా ఎవరూ ఈ పని చేయలేరు. వారి యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి, సొంత ఊరిని వదిలిపెట్టి, సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి, సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి, చిన్న బిడ్డలను తీసుకొని ఇంతటి భయంకరమైన ప్రాంతాలకు వచ్చి ప్రత్యేకంగా సువార్తను ప్రకటించడానికి వేరే ప్రాంతానికి వచ్చి, వేరే రాష్ట్రం వచ్చి ఇలాంటి అద్భుతమైన పరిచయం చేస్తున్నందుకు వారి హృదయపూర్వకంగా వారిని నేను అభినందిస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా ఈ దినాన నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ యొక్క 30th యానివర్సరీ దినాన మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా దైవజనులకు, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల పాటు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అలాగే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరమ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన దినాన ఈ యొక్క బేతెల్ చర్చిని మీరు జ్ఞాపకం చేసుకునే దైవజనులు ఈ అబ్రహాం గారిని మీరు పిలుచుకుని ప్రభా ఈ ప్రాంతానికి ప్రభా ఇక హైదరాబాద్ పట్టణానికి నడిపించి అయా మిషనరీగా నాయన వారిని అయా మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా అనేక ఆత్మలను రక్షించడానికి, కుటుంబాలని రక్షించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో నమ్మకంగా నాయన దైవజనులు సేవ చేస్తూ 30 సంవత్సరాలుగా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ చర్చ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క 30th యానివర్సరీ రోజున ప్రభా నీకు వందనాలు. నీ సన్నిధిలో మేమందరం కూడుకునే కృపను ప్రభా నీకు వందనాలు. మమ్మల్ని అందరిని ఆహ్వానించి అద్భుతమైన ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఈ యొక్క
ఆన్లైన్లో ప్రభా అద్భుతమైన సెలబ్రేషన్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన 30th యానివర్సరీ దినాన్ని ప్రభా ఆశీర్వాదం, ఆరోగ్యం, నెమ్మది, సంతోషం, అలాగే దీవెన, మెండైన ఆశీర్వాదం, మెండైన కృప ప్రభా సంఘమునకు, దైవజనుల కుటుంబానికి మీరు అనుగ్రహించమని వేడుకున్నాను. ఈ దీనదాసుని ప్రభా వారి మధ్యలో మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా, నీ దాసుని ద్వారా ప్రభా అందరితో మీరు మాట్లాడమని వేడుకున్నాను. నోటికి నోరుగా మీరు ఉన్నాను ప్రభా. ఏ ఆత్మకు ఎటువంటి ఆ వాక్యం అవసరమో మీరే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రత్యేకంగా ఈ వాక్యం ద్వారా వాగ్దానపూర్వకమైన ఆశీర్వాదం సంఘమునకు, అలాగే సంఘ బిడ్డలకు అందరికీ మీరు దయచేయండి. అద్భుతాలు చేసే దేవా మీరు అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క అద్భుతమైన దినాన మనందరం కలిసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకోవడానికి, ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మీరు అద్భుతమైన పరిచర్లో పాలిభాగస్తులు అయ్యారు అని నేను వింటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా ప్రియ సహోదరులు స్టీఫెన్ అబ్రహాం గారితోనూ, అలాగే ఫిన్నీ అబ్రహాం గారితో నాకు ఉన్న అద్భుతమైన పరిచయాన్ని బట్టి నేను ఈ యొక్క విషయాన్ని నేను చక్కగా చెప్పగలను అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. వారితో కలిసి నేను కొద్ది సంవత్సరాలు చదువుకోవడానికి బెంగళూరులో దేవుడు కృపను గ్రహించాడు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం వినాలని సిద్ధపడుతున్న వారు మీరు ఎక్కడ ఉన్నా కానీ కొద్ది నిమిషాలు మీ యొక్క జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వాసంతో వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపడాలని మీకు మనం చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఒక అద్భుతమైన వాక్యాన్ని, అంశాన్ని మనం ధ్యానించేద్దాం. అదేంటంటే ఉన్నతమైన అనుభవాన్ని గురించి మనం వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళాలన్నా కానీ, ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో ఉంచి వారితో దేవుడు మాట్లాడాలన్నా కానీ, ఒక వ్యక్తి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాలన్నా కానీ, ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాలన్నా కానీ, ఆ వ్యక్తిని ఖచ్చితంగా తన యొక్క స్థానాన్ని మార్చడానికి దేవుడు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తాడు. ఎవరితో అయితే దేవుడు మాట్లాడాలనుకున్నాడో వారితో ఖచ్చితంగా వారిని ఏమంటాడో తెలుసా? నేను నీతో మాట్లాడతాను, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను, ఎక్కిరా అని చెప్పడం మనం చూసాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే మోషేతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే మోషేతో అంటున్నాడు, ఏమని తెలుసా? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము అని చెప్పాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనిషితో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు మనిషిని, ఏమని తెలుసా? నీవు ఎక్కిరా. మోషేతో మాట్లాడాలనుకున్నప్పుడు మోషేని పిలుస్తున్నాడు, నీవు కొండ ఎక్కి అక్కడ ఉండు అని అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అంటే, దేవుడు ఒక వ్యక్తితో ఆయన ముచ్చటించాలి అని అంటే, వారిని దేవుడు ఎక్కడ ఉండగలడో అక్కడికి రావడానికి వారిని పిలుస్తాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు కొండ ఎక్కి అక్కడ ఉండు, నేను అక్కడికి వస్తాను అని చెప్పాడు. మోషే కొండ ఎక్కి అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఆ కొండ మీదకు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళితే దేవుడు వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుణ్ణి మనం కలుసుకోవాలి అని అంటే ఆత్మీయంగాను, శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను మన యొక్క స్థాయి ఉచ్చ స్థాయిలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎందుకనంటే ఈ లోక సంబంధమైన పాపాన్ని, ఈ లోక సంబంధమైన లోకాన్ని, ఈ లోక సంబంధమైన లోకపోకడను వదిలిపెట్టి ఎప్పుడైతే ఆత్మతో అభిషేకం పొందుకొని నువ్వు ఎప్పుడైతే అడుగులు వేస్తూ ఉంటావో, నీ యొక్క ఆత్మీయ స్థితి వృద్ధి అవుతూ ఉంటుందో, అభివృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నిన్ను కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన ఫిజికల్ రియల్మ్లో ఉన్నంతసేపు స్పిరిచువల్ రియల్మ్లో ఉన్న దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క రూపాన్ని మనం చూడలేం. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నువ్వు మాట్లాడాలి అని అనుకున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆ దేవుని సన్నిధిలో దేవునికి నచ్చినట్లుగా నువ్వు ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి దిగి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడగలుగుతావు. ఈరోజున ఎవరైనా కానీ ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవారు ఉన్నతంగా వారు పని చేయగలుగుతారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారి ఉన్నతమైన కార్యాలు తలపెట్టగలుగుతారు. మీరు ఎవరైనా కానీ మీ జీవితంలో దేవునితో మీరు మాట్లాడాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి రావాలి. అందుకోసమే భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించు ప్రభువా అని అన్నాడు. ఒక వ్యక్తి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కినప్పుడు వారు ఏం చేయగలుగుతారు తెలుసా? వారి బ్రతుకులో, వారి భవిష్యత్తులో, వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో చూడగలుగుతారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఒక విషయం కానీ, ఒక ప్రాంతం కానీ కనపడాలి, లేకపోతే ఒక ప్రాంతాన్ని పరిపూర్ణంగా నువ్వు చూడాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా ఎత్తైన ప్రదేశంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తావు. ఈ రోజున ఒక విషయం మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మానవ చరిత్రలో మనుషులు నిర్మించిన అద్భుతమైన అనేకమైన పరికరాలు, అనేకమైన వ్యవస్థలు, అనేకమైన వస్తువులు ఉన్నాయి. మనిషి తయారు చేసిన అద్భుతమైన విషయాల్లో ఒకటి, ఈ సృష్టిలో అద్భుతమైన పరికరాల్లో ఒక పరికరం, లేకపోతే వస్తువులో ఒక వస్తువు, అదేంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము అనేది మనిషి సృష్టించిన, లేకపోతే మనిషి చేసిన అద్భుతమైన కార్యాల్లో ఒక కార్యం.
నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించారు అని అంటే, భూమిని ఎలా ఉంది, సృష్టిలో ఇక భూమి యొక్క పోకడ ఎలా ఉంది, అది ఎలాగా నిర్మితమైంది, ఆ నిర్మితమైన భూమిలో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడానికి, భూమి మీద పరిశోధనలు చేయడానికి, భూమి గురించి పరిశోధనలు చేయడానికి, శూన్యంలో ఉన్న అనేకమైన గ్రహాల గురించి పరిశోధనలు చేయడానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1998 సంవత్సరంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. భూమికి ఇంచుమించుగా 400 కిలోమీటర్ల పైన, అంటే ఆకాశంలో ఇంచుమించుగా 400 కిలోమీటర్ల పైన ఈ యొక్క అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంచుమించుగా ఒక 3 బెడ్రూమ్ హౌస్ ఎలాగైతే ఉంటుందో అంత పెద్దగా ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడకు ఎప్పటికప్పుడు భూమి మీద నుంచి కొంతమంది ఆస్ట్రోనాట్స్ని అక్కడికి పంపిస్తూ, అక్కడ ఉన్న వారిని కిందకు తీసుకొస్తూ ఈ యొక్క భూమి మీద జరుగుతున్న విషయాల గురించి పైనుండి పరిశోధనలు చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మీరు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో భూమి మీద నుంచి కొన్ని రాకెట్స్ని ప్రయోగించి అందులోకి ఆ రాకెట్స్ ద్వారా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి స్పేస్ షటిల్ ద్వారా మనుషుల్ని, అంటే ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ తీసుకెళ్ళడం మీరు గమనిస్తారు. ఒక ప్రత్యేకమైన రాకెట్స్ని రూపొందించి ఆ రాకెట్స్కి ఈ యొక్క స్పేస్ షటిల్ని అటాచ్ చేస్తారు. ఈ రాకెట్స్ ఇంచుమించుగా 3 దశల్లో ఆ యొక్క రాకెట్స్ని మండించడం ద్వారా ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఈ యొక్క స్పేస్ షటిల్ను ఆ రాకెట్స్ తీసుకువెళ్తూ ఉంటాయి. ఈ యొక్క స్పేస్ స్టేషన్లోకి రాకెట్స్ వెళ్తూ ఉండగా అందులో ఉన్న స్పేస్ షటిల్లో ఉన్న ఈ ఆస్ట్రోనాట్స్ జాగ్రత్తగా దాంట్లో ప్రయాణం చేసి ఆ యొక్క ఎంత ఎత్తు అయితే వెళ్ళాలో అంత ఎత్తు వెళ్ళిన తర్వాత, శూన్యంలోకి వెళ్ళిన తర్వాత, ప్రయాణం చేసిన తర్వాత ఈ రాకెట్స్ ఈ స్పేస్ షటిల్ నుంచి విడిపోయిన తర్వాత ఈ స్పేస్ షటిల్ మెల్లగా ప్రయాణం చేసి విమానం లాంటి ఈ యొక్క స్పేస్ షటిల్ ప్రయాణం చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు అది మెల్లగా వచ్చి అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది దాని దగ్గరికి వెళ్ళి అటాచ్ అయిందో అప్పుడు ఇందులో నుంచి, అంటే ఈ స్పేస్ షటిల్లో నుంచి ఉన్న ఆస్ట్రోనాట్స్ దిగి అందులోనికి వెళ్తారు, స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు. నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా, దీని గురించి ఒక విషయం మీకు చెప్తాను వినండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇంచుమించుగా భూమికి 400 కిలోమీటర్ల దూరంలో పైన ఎత్తుగా ఉంది. ఇంచుమించుగా అందులో ఆ స్పేస్ స్టేషన్లో 6 నుంచి ఎప్పుడు 10 మంది ఉండడానికి వీలుగా ఉండే అద్భుతమైన వ్యవస్థ, ఆ నివాసయోగ్యమైన పరిస్థితులు అందులో కల్పించారు. ఎప్పుడు 6 నుంచి 10 మంది ఆస్ట్రోనాట్స్ అక్కడ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇంచుమించుగా అది ఏం చేస్తుంది తెలుసా, ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎప్పుడు కూడా 28,000 కిలోమీటర్ల స్పీడ్తో, అంటే 28,000 కిలోమీటర్ల వేగంతో స్పీడ్గా ఇది ప్రయాణం చేస్తూ భూమిని 90 నిమిషాలకు ఒకసారి చుట్టూ చేస్తూ ఉంటుంది. భూమి చుట్టూరు 90 నిమిషాలకు ఒకసారి అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇలా తిరిగి వస్తూ ఉంటుంది. చుట్టూరు తిరిగి వస్తుంది. అంటే ఇంచుమించుగా 90 నిమిషాలకు ఒకసారి తిరిగి వస్తుందంటే ఇంచుమించుగా అది ఒక రోజుకొచ్చి 16 సార్లు భూమిని చుట్టొస్తుంది. 24 గంటల్లో 16 సార్లు భూమిని చుట్టొస్తుంది. నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద ఉన్న మనం ఒక్కసారి భూమి చుట్టూరు తిరిగితే 24 గంటలు అవుతుంది, మనకి ఇంచుమించుగా ఒక రోజు అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి వారు భూమి చుట్టూరు ఆ యొక్క స్పేస్ స్టేషన్ 16 సార్లు తిరిగి వస్తుంది కనుక వారు 16 సార్లు ఉదయాన్ని చూస్తారు, 16 సార్లు రాత్రి చూస్తారు. నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడు, అంత ఎత్తులో ఉండి ఏంటయ్యా అంత కష్టపడుతున్నారు వారు అని అంటే, నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడు, వారి ఉద్దేశం ఏంటంటే వారి భూమికి పైనుండి వారి భూమిని చూడగలిగితే భూమిలో ఏమేమి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, భూమిలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో, ఖనిజాలు ఎక్కడ దొరుకుతున్నాయో, ఎప్పుడు సునామీలు రాబోతున్నాయో, ఎక్కడ తుఫాన్లు వస్తున్నాయో, ఇవన్నీ కూడా వారు ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసి ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ వారి భూమికి సందేశాన్ని పంపిస్తూ ఎప్పటికప్పుడు వారు ఆ ప్రయోగాలు చేయడానికి వారికి వీలవుతుంది కనుక అక్కడ నుండి ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్పానంటే, ఒక వ్యక్తి భూమిని పరిశోధించడానికి, ఒక వ్యక్తి భూమి గురించి తెలుసుకోవడానికి ఆకాశంలోనికి ఎక్కిపోయి ఆకాశం నుంచి పరిశీలిస్తున్నారు. నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి లేకపోతే భూమి గురించి తెలుసుకోవడానికి అలాంటి ప్రయత్నం చేస్తే, నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ యొక్క కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ చేతి పనుల్లో, నీ యొక్క భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి నువ్వు కావాలని, ఎలాంటి నీకు జీవితాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నావో అటువంటి జీవితాన్ని పొందుకోవడం కోసం నీవేం చేయాలి మరి అంటే, నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడు, నీవు దేవునితో కలుసుకోవడానికి, దేవుడు తీసుకువెళ్ళే ఉన్నతమైన అనుభవానికి నువ్వు నడవడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో, దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుడు ఎక్కడైతే నిన్ను కలుసుకోగలడో, ఎక్కడైతే నీతో పలకరించగలడో, ఎక్కడైతే నీతో మాట్లాడగలడో ఆ స్థలంలో నువ్వు రాగలిగితే, ఆ స్థలంలో నువ్వు ఉండగలిగితే అక్కడికి దేవుడు దిగొచ్చి నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఉన్నతమైన స్థాయిలో నుండి ఉన్నతమైన అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హనుగా. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే ఒక విషయం చెప్తాను వినండి. దేవుని మందిరంలోనికి నువ్వు ఎక్కిపోయినట్లయితే దేవుడు అంటున్నాడు, 2-3 కూడుకుని ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని అన్నాడు. దేవుని యొక్క మందిరంలో దేవుడు ఉంటాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తారో దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. ఈ రోజు నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఉన్నతమైన స్థితిని నువ్వు చూడాలి అని కోరుకున్నట్లయితే దావీదు భక్తుడు అన్నట్లుగా ఉన్నతమైన మందిరములోనికి, ఉన్నతమైన మందిరములో ఇచ్చే అద్భుతమైన వాక్యం వినడానికి, ఉన్నతమైన మందిరంలో ఆరాధన నువ్వు అనుభవించడానికి, ఉన్నతమైన మందిరంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నువ్వు మందిరమునికి వెళ్ళడానికి, దైవజనులను కలుసుకోవడానికి, దేవుని కలుసుకోవడానికి, ఆరాధించడానికి పరుగున రావాలని నీకు మనం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే అటువంటి స్థితిలోనికి నువ్వు వస్తావో నీవు లోకమునకు దూరంగా ఉంటావు, దేవునికి దగ్గరగా ఉంటావు. దేవునికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉన్నావో, లోకానికి దూరంగా ఉన్నావో, లోకపోకలను నువ్వు గమనించగలుగుతావు, లోకంలో ఉన్న మార్పును గమనించగలుగుతావు, లోకంలో వస్తున్న భయంకర కష్టాలను చూడగలుగుతావు. ఆత్మదృష్టి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని అభిషేకం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఉన్నత అనుభవాలు నీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరైనా కానీ వాక్యం వింటూ ఉంటే ఈ వాక్యాన్ని ఇప్పటికిప్పుడు నువ్వు అనేక మందికి షేర్ చేస్తూ ప్రత్యేకంగా ఈ వాక్యం వినాలని మీకు మనం చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎటువంటి ఉన్నతమైన అనుభవాలు ఇస్తాడు చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క చిత్తమైతే ఒక 3 విషయాలు త్వరగా మీకు నేను చూపిస్తాను. మొట్టమొదటి ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుండి వాక్యం చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఒక చిన్న అనుభవాన్ని మీతో నేను పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మోషే ఎక్కిరా, నీతో నేను మాట్లాడాలి అని అన్నాడు. మోషే ఎక్కి వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. అలాగే ఈరోజు అబ్రహాముతో ఏమంటున్నాడు తెలుసా? అబ్రహామును ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. అందువల్ల మోషే ఎలాగైతే దేవుని ముఖమును చూసి మోషే దేవుని యొక్క ముఖ కాంతిని పొందుకున్నాడో, అబ్రహాము కూడా అటువంటి ఉన్నతమైన స్థాయిని అనుభవించాలన్న ఉద్దేశంతో దేవుడు అంటున్నాడు, అబ్రహాముతో చెప్తున్నాడు ఏమనంటే, నీవు నేను చూపించే లేకపోతే మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతంలోనికి నీ యొక్క కుమారుని తీసుకొచ్చి నీకు ఒక్కగానే ఒక కుమారుడైన ఆ ఇస్సాకును బలిగా అర్పించు అని అన్నాడు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం చూపిస్తున్న ఉన్నత ఆయన అనుభవాల్లో మనం కొన్ని సంగతులు మనం నేర్చుకోగలం. ఈ రోజున మనం ఇక్కడ చదువుతున్న మాట మనం గమనిస్తే ఇక్కడ ఒక కొండ కనపడుతుంది. ఆ కొండ లేకపోతే ఒక పర్వతం ఎలా మనకు కనపడుతుంది తెలుసా? మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ అని అంటే బలిని, యజ్ఞమును, అద్భుతమైన మన జీవితాల్లో మనం అర్పించగలిగిన ఉన్నతమైన స్థితిని సూచిస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, అబ్రహామా జాగ్రత్తగా విను, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఈ యొక్క ఇస్సాకును నేను చూపించే ఆ యొక్క అద్భుతమైన పర్వతంలో ఆ దహన బలిగా అర్పించు అని పిలిచాడు. ఎప్పుడైతే పిలిచాడో ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము, అలాగే దేవుడు, అబ్రహాము, ఇస్సాకు మనకు కనపడతారు. దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామును పిలవగానే అబ్రహాము చిత్తము నా నాయన అని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు చెప్పినట్లుగా చేయడం ప్రారంభించాడు. ఈ రోజున అబ్రహాము ఎలాగ తన జీవితంలో ఉన్నతమైన అనుభవాన్ని అనుభవించాడు? ద మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉండవలసింది తెలుసా? ఆత్మీయమైన బలియాగాన్ని అర్పించే స్థితిలో ఉండాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన అనుభవాన్ని ఎప్పుడైతే అనుభవించగలుగుతాడో, అర్పించగలుగుతాడో, ఆ వ్యక్తితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడడమే మాత్రమే కాదు, ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో, దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాము లోబడ్డం మాత్రమే కాదు, దేవుడు ఏం చెప్పాడో అది చేయడం ప్రారంభించాడు. చూడండి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 3వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 3వ వచనంలో 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచి నువ్వు సాక్రిఫైస్ చేయమన్నాడో నీ కుమారుణ్ణి, వెంటనే అబ్రహాము ఏం చేస్తుంది తెలుసా? 3 విషయాలు చేశాడు. ఈ 3వ వచనంలో 3 విషయాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే అబ్రహాము యొక్క స్థితి, అతని యాటిట్యూడ్ మనకు అర్థం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క ప్రవర్తన బట్టి దేవునికి అతనిచ్చే భక్తి, భయము, దేవుడు అంటే తనకున్న అద్భుతమైన ఆత్మీయ అనుభవాలు అనేవి బయటపడతాయి.
జాగ్రత్తగా వింటున్నారు కదా. ఒక వ్యక్తి తన జీవితంలో తన ప్రవర్తన బట్టి మాత్రమే తన బ్రతుకులో తన ఆత్మీయ స్థితి ఏంటో చెప్పగలుగుతాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఏమని తెలుసా? నీ కుమారుని తీసుకొని నీ యొక్క కుమారుణ్ణి బలిగా అర్పించు అని అన్నాడు. ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు చెప్పాడో ఆ యొక్క రాత్రి అబ్రహాం యొక్క ప్రవర్తన ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ తండ్రితోనైనా కానీ లేక పుట్టిన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించంటే ఆ తండ్రికి నిద్రపడుతుందా? ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే అబ్రహాంతో దేవుడు చెప్పిన తర్వాత ఈ యొక్క 3వ వచనంలో ఒక ప్రత్యేకమైన నడవడిక లేకపోతే ప్రవర్తన అబ్రహాంది మనం చూస్తాం. అదేంటి తెలుసా? అబ్రహాము 3వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, 2వది ఏం చేశాడు తెలుసా? గాడిదకు గంత కట్టి, 3వది దహన బలి కొరకు కట్టెలను చీల్చి. నా ప్రియ సహోదరి సహోదరులరా, తనకు అనేక మంది పనివారు ఉన్నారు కనుక అతను ఆజ్ఞాపించవచ్చు, గాడిదను రెడీ చేయని ఆజ్ఞాపించవచ్చు, అంతెందుకు కట్టెలను సిద్ధం చేయండి అని చెప్పొచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులు, తన కుమారుణ్ణి దేవుడు బలియాగంగా అర్పించమన్నాడు. రెండో ఆలోచన లేకుండా తన స్వహస్తాలతో ఆ యొక్క కట్టెలను చీల్చుకోవడం ప్రారంభించాడు తన కుమారుని తగలబెట్టడానికి. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? అబ్రహాం యొక్క ఫెయిత్ఫుల్ వాక్ మనకు అర్థమవుతుంది. దేవునితో అబ్రహాము ఎలా నడిచాడు, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి తన నడవడిక మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దైవ సన్నిధిలో ఎలా ఉందో దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క విశ్వాసపు నడక ఎలా ఉందో అర్థమవుతుంది. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి తన జీవితంలో తన బ్రతుకులో దేవునితో నడవాలి అనంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాలి. అబ్రహామును దేవుడు త్యాగం చేయమని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే త్యాగం చేయమని కోరాడో అబ్రహాము ఏమాత్రం సంకోచించకుండా దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక గొప్ప వ్యక్తి నెపోలియన్ హిల్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి ఇలా అన్నాడు, గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ యూజువల్లీ బోర్న్ ఆఫ్ గ్రేటెస్ట్ సాక్రిఫైస్ అండ్ ఈజ్ నెవర్ ద రిజల్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని అన్నాడు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క గొప్ప వ్యక్తులు చెప్తున్న వీటి మాటలు జాగ్రత్తగా గమనిస్తే గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేవి అంటే ఉన్నతమైన స్థాయిని అనుభవించిన అనుభవాలు, ఉన్నతమైన బ్రతుకుతున్న అనుభవాలు, ఇవన్నీ కూడా ఊరికనే రావండి. అవి ఖచ్చితంగా వాటి వెనక ఏముంటాయో తెలుసా? గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఉంటుంది, అద్భుతమైన త్యాగాలు ఉంటాయి, అద్భుతమైన వారి జీవితాల్లో వారు కోల్పోయిన అనుభవాలు ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఎలాంటివి తెలుసా? స్వార్థము లేని త్యాగాలు వారు చేస్తారు కనుక ఉన్నతమైన అనుభవాలు అనుభవిస్తారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు అని అంటే ఆ వ్యక్తి అనేకమైన త్యాగాలు చేశాడు కనుక ఆ వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో నిలబడగలుగుతాడు. ఈరోజు నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు చేసే త్యాగాలను బట్టే నీ బ్రతుకు ఎలా ఉంటుంది, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, నీ తల్లిదండ్రుల త్యాగం మాత్రమే నిన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది. అలాగే నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి, జాగ్రత్తగా విను, నీ త్యాగాల వల్లే నీ కుమారులు ఎలా ఉంటారు అనేది నిర్ణయించబడుతుంది. జాగ్రత్తగా వింటున్నారు కదా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా గ్రేటెస్ట్ సాక్రిఫైస్ను కోరుకుంటాయి. మీ జీవితాల్లో ఉన్నతమైన స్థాయిని మీరు కోరుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా మీ బ్రతుకులో ఉన్నతమైన త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ 30 సంవత్సరాలకి గొప్ప పరిచర్య జరుగుతుంది అని అంటే బేతల్ చర్చ్ అనేది 30 సంవత్సరాలుగా స్థాపించబడి నిర్విరామంగా అనేక మంది, వందల వేల మందిని, అనేక మందిని దేవుని వైపు నడిపించగలుగుతున్నారు దైవజనులు అని అంటే నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహామును దేవుడు ఎలాగైతే పిలుచుకున్నాడో ఈ దైవజనులు కూడా 30 సంవత్సరాల క్రితమే దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుచుకుని సేవకు రమ్మంటే రాష్ట్రము కానీ రాష్ట్రంలోనికి వచ్చి ఎవరు తెలియని ప్రాంతానికి వచ్చి ఈ సేవను ప్రారంభించి ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు అని అంటే వారు ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డారు. కనుకే ఈ రోజున మీరు అనేక మందిగా, వందల మందిగా, వేల మందిగా ఈరోజు సంఘముగా ఏర్పడి కుటుంబాలు రక్షించబడి ఒక దేవుని యొక్క మాట విన్న ఒక తండ్రి యొక్క ఆత్మీయ తండ్రి మూలంగా నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, మీరందరూ ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు అనుభవిస్తూ మీ యొక్క బ్రతుకులు ఉన్నతమైన స్థాయికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాట ఆ దైవజనుడు విని ఉండకపోతే మీ అందరూ ఎలా ఉండేవారో ఒకసారి ఆలోచన చేశారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఒక వ్యక్తి దేవునికి లోబడితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఎలాగైతే ఉన్నతమైన స్థాయిని ఇస్తాడో, ఉన్నతమైన బ్రతుకునిస్తాడో, మీ జీవితంలో కూడా దేవునికి మీరు లోబడితే మీరు లోబడిన విధానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక సాక్రిఫైస్ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ కుమారుణ్ణి అర్పించు అని. ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు చెప్పాడో కుమారుని అర్పించడానికి ఏమాత్రం కూడా సంకోచించట్లేదు. అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే అబ్రహాము తన జీవితంలో విశ్వాసంతో నడిచాడు. అందుకోసమే విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ రోజున మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులతో దేవునితో నువ్వు నడవగలుగుతున్నావా? నువ్వు ఎవరివైనా కానీ ఈ 30 సంవత్సరాలుగా ఎంతగా ఎదిగావు దేవుని సన్నిధిలో,
ఎంతగా దేవునికి నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఎంతకాలం దేవుణ్ణి అడగడమే, లేకపోతే ఎంతకాలం సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయించుకుని ఆశీర్వాదాలు పొందుకోవడమే, కానీ నువ్వు ఏమైనా తిరిగి ఇవ్వగలుగుతున్నావా? దేవునికి నువ్వు సాక్రిఫైస్ చేయగలుగుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిని నువ్వు దీవించిన కొలది దేవుడు శ్రేష్టంగా ఏం కోరుకుంటున్నాడో అవన్నీ నువ్వు ఇవ్వగలగాలి. అబ్రహాము దేవునికి అర్పించాల్సిన అర్పణ ఇప్పుడు శ్రేష్టంగా ఉండాలి కనుక ఏం చేశాడు తెలుసా? తన సొంత కొడుకుని అర్పించడానికి తన స్వహస్తాలతో కట్టెలు చీల్చాడు. తన స్వహస్తాలతో ఆ యొక్క ప్రయాణ సాధనాన్ని సిద్ధపరిచాడు. వెక్కు జామును లేచి ప్రయాణం మొదలుపెట్టాడు, కుమారుని తీసుకొని, అలాగే సేవకులను తీసుకొని. నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, ఈ యొక్క బేతెల్ చర్చిలో కొన్ని సంవత్సరాలుగా 5, 10, 2, 3, 4 లేకపోతే 20, 30 సంవత్సరాలుగా దేవుని సోదరు రక్షించబడి నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా దైవజనులతో కలిసి, నీ ఆత్మీయ తండ్రితో కలిసి. ఏనాడైనా కానీ దైవజనుని ఎప్పుడైనా అడిగావా? దేవుని యొక్క సన్నిధిలో మేము ఎంతగా ప్రయాణం చేస్తున్నావు, ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా మనం ఎటువంటి అనుభవాలు చూడాలి, ఇంకా మన జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి, లేకపోతే ఉన్నతమైన కార్యాలు చేయడానికి నేనేమైనా చేయగలనా అనే ప్రశ్న వేసావు ఎప్పుడన్నా నీ ఆత్మీయ తండ్రిని? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, చాలామందికి ఇటువంటి స్పృహ ఉండదు. వారి జీవితంలో వారు ఆశీర్వాదాలు అపేక్షిస్తారు, కానీ వారి తల్లిదండ్రులకు సహకరించడానికి చాలామంది, ఆత్మీయ తల్లిదండ్రులకు అలాగే శారీరక తల్లిదండ్రులకు సహకరించడానికి చాలామంది వారు సిద్ధంగా ఉండరు. ఈ రోజున జాగ్రత్త గమనిస్తే అబ్రహాముతో ప్రయాణం చేస్తున్న ఇస్సాకు అంటున్నాడు, ఏమని తెలుసా? వారు మోరియా పర్వతానికి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కట్టెలు తీసుకుని అబ్రహాము తన యొక్క కుమారుడు యొక్క తల మీద పెట్టిన తర్వాత నిప్పు తీసుకుని వారు ప్రయాణం చేసుకుంటూ ఆ కొండ ఎక్కుతూ ఉంటే, ఇద్దరు కలిసి ఆ తండ్రి కొడుకులు అలా కొండ ఎక్కుతూ ఉంటే, అప్పుడు తండ్రి వెంక చూసి అంటాడు, నా తండ్రి అని పిలిచాడు. వెంటనే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? చెప్పు నా కుమారుడు, ఏమైంది నాన్న, ఏంటి అడుగుతున్నావు అని అనగానే అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మనకు అర్పించడానికి లేకపోతే మన చేతిలో నిప్పు ఉంది, అలాగే కట్టెలు ఉన్నాయి, చేతిలో కట్టెలు ఉన్నాయి, అలాగే నిప్పు కూడా మన దగ్గర ఉంది, కానీ అర్పించడానికి గొర్రెపిల్లేదు నాయనా అని అడిగాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? సమస్తము దేవుడే చూసుకుంటాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎప్పుడైతే దేవుడే చూసుకుంటాడు, నన్ను కంగారు పడుకో పదా అని ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడిని తీసుకొని పైకి వెళుతున్నాడో, ఆ కుమారుడు దేవుడు చూసుకుంటాడు అని నమ్మాడు. దేవుని యొక్క కార్యాన్ని చూడడానికి అడుగులు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎంతవరకు అడుగులు వేశాడు అని అంటే, జాగ్రత్తగా ఉండండి. అబ్రహాముకు తెలుసు దేవుడు నన్ను పిలిచాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే మరలా నాకు ఒకవేళ తీసుకున్న సమస్తాన్ని మళ్ళీ తిరిగిస్తాడని అబ్రహాముకు తెలుసు. అలాగే ఇస్సాకుకు తెలుసు, నా తండ్రి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇంచుమించుగా ప్రార్థన చేసి నన్ను పొందుకున్నాడు అని అంటే, అబ్రహాము దేవుని చూసి నడుస్తున్న దాన్ని తండ్రి కొడుకు చూశాడు కనుక కొడుకు అనుకున్నాడు, దేవుడు నాకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు, నాకు తండ్రికి అనుగ్రహించినట్లుగా అని నమ్మాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆ యొక్క బలిపీఠం మీద కుమారుని పడుకోబెట్టి ఏం చేస్తాడు తెలుసా? ఆ కుమారుని బంధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. ఇస్సాకు అబ్రహాముకు తండ్రి అయిన అబ్రహాముకు లోబడ్డాడు, తద్వారా దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సంఘములో లోబడేదానిగా ఉన్నావా? నీవు సంఘములో సాక్రిఫైస్ చేసేదానిగా ఉన్నావా? దేవుని కార్యాలు చూసే వరకు కూడా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసే వరకు కూడా, దేవుడు అన్ని నీ జీవితంలో సమకూర్చే వరకు కూడా నీ బ్రతుకులు నువ్వు వెయిట్ చేసేవాడిగా ఉన్నావా? వెయిట్ చేసేదానిగా ఉన్నావా? లేకపోతే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట, లేకపోతే అక్కడ ఎవరో అద్భుతాలు చేస్తున్నారంటే, ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారంటే సమస్తం, లేకపోతే మా దగ్గర ఏం జరుగుతుందండి, లేకపోతే అక్కడ గొప్పగా ఉందండి, ఇక్కడ గొప్పగా ఉందని అనుకుంటున్నావేమో. జాగ్రత్తగా ఉన్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ స్థలము ఆశీర్వదించబడిన స్థలమని నువ్వు మర్చిపోవద్దని నీకు మనవి చేస్తున్నాను. ఒక పిలుపు కలిగిన దైవజనుల యొక్క చేతుల కింద నువ్వు ఉన్నావు, ఒక ఆత్మీయ తండ్రి దగ్గర నువ్వు ఉన్నావు అంటే, నమ్మకంగా దేవుడు కార్యం చేసే వరకు కూడా నువ్వు ఎంత కష్టమైనా కానీ, కత్తి మీద పడుతున్నా కానీ నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన దేవుడు అద్భుతాలు చేసేవాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము జీవితంలో తన బ్రతుకులో ఏది సంపాదించాల. అబ్రహామే దేవుడిస్తేనే అన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా పర్మనెంట్గా బిల్డింగ్స్ కట్టలా, ఎప్పుడు పునాది కలిగిన పట్టణం ఎప్పుడు కట్టలా. తన ప్రయాణం చేస్తున్నంతసేపు గుడారాలు వేసుకుంటూ వెళ్ళాడు. అబ్రహాము ప్రయాణం చేస్తుండగా ఎబ్రోనికి వచ్చేటప్పటికి తన భార్య అయిన శారా చనిపోయేటప్పటికి హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమని తెలుసా? నేను మీ మధ్య పరవాసిగా ఉన్నాను, నాకు ఒక సెంటు భూమి కూడా లేదయ్యా, నా భార్య చనిపోయింది, తనను పాతి పెట్టడానికి దయచేసి ఈ డబ్బులు తీసుకొని మీ యొక్క భూమిని నాకు ఇవ్వండి అని అడిగాడు.
నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఒక విషయం చెప్తాను విను. నీ జీవితంలో ఆ దేవునితో నడుస్తూ ఉంటే ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ నీ బ్రతుకులో ఎప్పుడు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందేమో, ఎప్పుడు నువ్వు అర్పించాల్సి వస్తుందేమో, ఎప్పుడు బలియాగంగా నీ జీవితం ఒకవేళ బలిపూర్వకంగా లేకపోతే యజ్ఞంగా నీ జీవితం ఒకవేళ అర్పించాల్సి వస్తుందేమో, సమస్తాన్ని ఒకవేళ కోల్పోతూ వస్తున్నామేమో, ఇంకెప్పుడు నా జీవితంలో ఆశీర్వాదం, ఇంకెప్పుడు దీవెన, ఇంకెప్పుడు నా బ్రతుకులో నెమ్మది, నా యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు, నా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్తున్నారు దేవుడు నేను దీవిస్తాడు, దేవుడు నేను దీవిస్తాడని ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావు నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు రాబోతుంది. ఒక్కరోజు ఖచ్చితంగా నీ జీవితంలో అనుభవించబోతున్నావు. సమస్తాన్ని చూసే సమస్తాన్ని ఇచ్చే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన నిన్ను చూస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే హృదయపూర్వకంగా త్యాగం చేయడం సిద్ధపడతారో వారి త్యాగాలను దేవుడు చూస్తాడు. 22వ అధ్యాయం నిర్గమకాండం 17-18 వచనాలు మనం చదివితే అబ్రహాము ఎన్నో త్యాగాలు చేశాడు. అబ్రహాము త్యాగాలు చేయడం ద్వారా ఏం జరిగింది తెలుసా? అబ్రహాము త్యాగం చేయడం వలన తన కుటుంబం అలాగే తరములు ఆశీర్వదించబడినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనేక మంది తల్లిదండ్రులు త్యాగం వారి కుమారులకు అది ఆశీర్వాదం. నా ప్రియ సహోదరి సహోదరులరా, నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ కోసం చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. అది వ్యర్థం కాదని నీకు మనం చేస్తున్నాను. అబ్రహాము ఎన్నో త్యాగాలు చేశాడు. అందువల్ల తన పిల్లలు తరములు స్వాస్థ్యమును పొందుకుని ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, త్యాగము చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఈరోజు నీ మాట మీకు నేను చెప్తున్నానంటే, ఒకరి త్యాగము అనేక మందిని ఆశీర్వదిస్తుంది, అనేక మందిని కాపాడుతుంది, అనేక మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అనేక మందిని దీవిస్తుందని మీరు మర్చిపోద్దని మీకు మనం చేస్తున్నాను. ఒకానొక దేశంలో జరిగిన ఒక సంఘటన గురించి మీతో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక దేశంలో ఒక నది మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఎలాంటిదంటే అది చక్కని కనెక్టింగ్ బ్రిడ్జ్. అది వాడలు వెళుతున్నప్పుడు ఆ యొక్క బ్రిడ్జ్ రెండుగా తెరుచుకుంటుంది, పైకి లేస్తుంది. వాడలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ట్రైన్ వచ్చే టయానికి ఆ యొక్క బ్రిడ్జ్ మరలా కనెక్ట్ అయ్యి మళ్ళీ బ్రిడ్జ్ లాగా చక్కని ట్రాక్ లాగా తయారవుతుంది. దాన్ని ఆపరేట్ చేసే ఒక స్విచ్ మ్యాన్ ఉన్నాడు. ఆ స్విచ్ను ఆపరేట్ చేస్తున్నప్పుడల్లా ఆ స్విచ్ వేసినప్పుడు కిందకి రావడం, ఆ స్విచ్ను మరలా నొక్కినప్పుడు పైకి వెళ్ళడం బ్రిడ్జ్ జరుగుతుంది. ఆ స్విచ్ మ్యాన్ ఎప్పుడు ఆపరేట్ చేస్తూ ఉండేవాడు. యథావిధిగా ప్రతిరోజు ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. అలాగే వాడలు వెళ్ళే టయానికి ఆ బ్రిడ్జ్ని తెరుచుకునేటట్లుగా ఆపరేట్ చేస్తున్నాడు. ఆ స్విచ్ నొక్కుతున్నాడు, అవి తెరుచుకుంటున్నాయి. మరలా వాడ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ వచ్చే టయానికి మళ్ళీ ఆ స్విచ్ నొక్కగానే చక్కగా బ్రిడ్జ్లు కలిసిపోయి చక్కగా రెండు వైపులు ఉన్న రెండు ముక్కలు కలవడం వల్ల చక్కగా ట్రాక్ మీద నుండి ఆ ట్రైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. రోజులు జరుగుతూ ఉన్నాయి, ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఒకరోజు అలాగే వచ్చాడు, ఆ స్విచ్ మ్యాన్ వచ్చాడు, ఆపరేట్ చేస్తున్నాడు. చివరి ట్రైన్ రావడానికి ఇంకా సిద్ధంగా ఉంది, టైం అవుతూ ఉంది. ఈ లోపల వాడ వస్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ని పైకి లేపాడు. స్విచ్ నొక్కగానే పైకి లేచింది, వాడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరలా స్విచ్ నొక్కుతూ ఉన్నాడు, ట్రైన్ వస్తుందనే ఉద్దేశంతో. ట్రైన్ వచ్చే టైం అయిందని స్విచ్ నొక్కుతూ ఉంటే బ్రిడ్జ్ కిందకు వచ్చి కలుసుకోవడం లేదు. ఏం జరిగిందని చూశాడు. ఈ యొక్క స్విచ్ ఫెయిల్ అయిందని గమనించాడు. ఎప్పుడైతే స్విచ్ ఫెయిల్ అయిపోయింది, ఈ బ్రిడ్జ్ కిందకి రావడం లేదు, కనెక్ట్ అవ్వట్లేదని గమనించాడో, ఈ లోపల ట్రైన్ వచ్చిందంటే ఒక్కసారిగా ట్రైను ఆ యొక్క బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు పడిపోద్ది, అనేక మంది చనిపోతున్న ఉద్దేశంతో పరుగున అవతల ప్రక్క వెళ్ళాడు. అవతల ప్రక్కకు వెళ్ళి మాన్యువల్గా ఆ యొక్క బ్రిడ్జ్ని కనెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఒక లివర్ని లాగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ లివర్ని లాగుతున్నాడో ఆ బ్రిడ్జ్ మెల్లగా కిందకు వచ్చింది, కనెక్ట్ అయింది. కానీ విషయం ఏంటంటే ఆ లివర్ను పట్టుకుంటే ఆ యొక్క బ్రిడ్జ్ అలా కనెక్ట్ అయి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఆ యొక్క లివర్ను పట్టుకున్నాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయే వరకు జాగ్రత్తగా పట్టుకుంటే, ఈ లివర్ను పట్టుకుని ఉంటే ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వదిలినా ఏం కాదు, లేకపోతే కుదుపుకు ఎప్పుడైతే ఈ యొక్క లివర్ తిరిగిపోతుందో వెంటనే బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతే అందులో ఉన్న వారందరూ చనిపోతారు, ట్రైన్లో ఉన్న వారందరూ చనిపోతారని జాగ్రత్తగా లివర్ని గట్టిగా లాగి పట్టుకున్నాడు. ఎప్పుడైతే లివర్ని గట్టిగా లాగి పట్టుకున్నాడో ఈ లోపల ట్రైన్ వస్తూ ఉందో ప్రక్క నుంచి అలా చూస్తూ ఉన్న ట్రైన్ వైపు చూస్తూ ఉంటే యువతల వైపు నుంచి ఒక పెద్ద కేక వినపడుతుంది. 4 కుమారుడు, 4 సంవత్సరాల కుమారుడు, డాడీ వేరాయు ఎక్కడున్నావు అనుకుంటా మెల్లగా తన యొక్క తండ్రిని వెతుక్కుంటా వస్తూ ఉన్నాడు. వెతుక్కుంటూ ఆ యొక్క బ్రిడ్జ్ మీద అవతల పక్క నుంచి నడుచుకుంటా వస్తూ ఉన్నాడు తన తండ్రిని వెతుక్కోవడానికి. ఒక ప్రక్కన కుమారుడు నడుచుకుంటూ వస్తున్నాడు, ఇంకో ప్రక్క నుంచి ట్రైన్ వస్తూ ఉంది. ఎప్పుడైతే కుమారుని చూశాడో ఒక్కసారిగా ట్రైన్ వైపు చూసి ఒక్కసారిగా గుండు పగిలినట్టయింది. వెంటనే ఆ కుమారుడు ఇంకా నయం అలాగ ముందుకు వచ్చాడంటే ఈ ట్రైన్ వచ్చి ఆ కుమారుని గుద్దేస్తున్న ఉద్దేశంతో లెవర్ను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని రక్షిద్దామనే ఉద్దేశంతో వెంటనే లెవర్ను వదిలిపెట్టబోయేటప్పటికి ఒక్కసారిగా ట్రైన్ వైపు చూసేటప్పటికి ఆ ట్రైన్లో అనేక మంది ప్రయాణం చేస్తున్నట్లుగా గమనించాడు. ఎప్పుడైతే అనేక మంది ప్రయాణం చేస్తున్నట్లు గమనించాడో ఆలోచన చేస్తున్నాడు, ఇప్పుడు కనుక ఈ లైవర్ కనుక వదిలిపెడితే ఏం జరుగుతుంది? ట్రైన్ దాని మీదకి రాగానే ట్రైన్ పడిపోతుంది. ట్రైన్ పడిపోయిందంటే అందులో ఉన్న 100 మంది ఆ యొక్క నదిలో పడి చనిపోతారు. ఆలోచన చేశాడు, ఇప్పుడు కనుక ఈ కుమారుడు కోసం లెవర్ను వదిలిపెడితే ట్రైన్లో వాళ్ళు చనిపోతారు. ఒకవేళ ఈ లెవర్ను వదిలిపెట్టకుండా పట్టుకుని ఉంటే కుమారుడు చనిపోతాడు. చూస్తూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావడంలా.
ఏం చేద్దాం, కుమారుడా అనేక మంది ప్రజల, కుమారుడా అనేక మంది ప్రజల అని ఆలోచిస్తూ ఉండే కానీ ట్రైన్ టకటకన వస్తూ ఉంది. ఏ లోపల ఒక్కసారి అనుకున్నాడు ఏమనంటే, నా కుమారుడు ఒక్కడు పోతే అనేక మంది, వందల మంది కాపాడబడతారు కదా అని. అలాగే ఆ యొక్క అనేక మంది తల్లిదండ్రుల దుఃఖం, అనేక మంది కుటుంబాలు కాకావికలం కాకుండా ఉంటాయి కదా అని ఆ లెవర్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ లెవర్ని పట్టుకున్నాడో ట్రైన్ రానే వచ్చింది. ఆ యొక్క ట్రైన్ డ్రైవర్ చూస్తూనే ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు మెల్లమెల్లగా చిన్న అడుగులు వేసుకుంటూ డాడీ డాడీ అనుకుంటా పరిగెట్టుకుంటూ ఆ ట్రాక్ మీద వస్తూ ఉన్నాడు. ఈ ట్రైన్ డ్రైవర్ కూడా ఏం చేయలేకపోయాడు, స్పీడ్గా వస్తున్నా ఆ యొక్క ట్రైన్ అలాగే పట్టాల మీద వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చిందో ఆ కుమారుడు మీద ఎక్కుంటూ పైకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ కుమారుడు ఆ పట్టాల కింద, చక్రాల కింద నలిగిపోయాడు. ట్రైన్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత, ఆ యొక్క బ్రిడ్జ్ దాటి అవతలకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ట్రైన్ ఆఫ్ చేశాడు ఆ ట్రైన్ యొక్క డ్రైవర్. ఈ లోపల ఆ లెవర్ వదిలిపెట్టిన తండ్రి ఏడ్చుకుంటూ, గుండె బద్దలైపోయిన ఆ యొక్క ఏడుపుతో ఆ బ్రిడ్జ్ మీద, ఆ యొక్క ట్రాక్ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు అంటున్నారు ఏమని తెలుసా, ఆ యొక్క తండ్రిని చూపిస్తూ, స్విచ్ మ్యాన్ చూపిస్తూ అంటున్నారు, ఈ రోజున ఆ యొక్క తండ్రి కనుక, ఆ స్విచ్ మ్యాన్ కనుక మీకోసం ఆ యొక్క లెవర్ను పట్టుకుని ఉండకపోతే, ఆ కుమారుణ్ణి రక్షించుకోవడం కోసం ఆ లెవర్ను కనుక వదిలిపెట్టి ఉండుంటే కనుక మీరందరూ నాశనం అయిపోయేవాళ్ళే. తన కుమారుడు తన కళ్ళ ముందు చనిపోతూ ఉన్నా కానీ తన కుమారుడిని పణంగా పెట్టి మీ అందరినీ కాపాడాడు అని ఎప్పుడైతే అందరూ చెప్తూ ఉన్నారో, ఆ ట్రైన్లో ఉన్న వారందరూ, డ్రైవర్ అందరూ కూడా దిగి అతనికి దండం పెట్టడం ప్రారంభించారు. అందరూ ఏడుస్తున్నారు. ఆ తండ్రి ఏడ్చుకుంటూ ఆ కుమారుడి దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ ఆ శవాన్ని చూస్తున్నాడు. నలిగిపోయిన ఆ కుమారుడి యొక్క రూపాన్ని చూస్తున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, ఒక తండ్రి తన యొక్క జీవితంలో నేను ఒక కుమారుని త్యాగం చేస్తే అనేక మంది తల్లిదండ్రులు, అనేక మంది కుటుంబాలు వారి యొక్క కుటుంబాలను కాపాడుకుంటాయి, వారి బిడ్డలను కాపాడుకుంటారన్న ఉద్దేశంతో తన కుమారుని బలియాగంగా అర్పించాడు. ఈ రోజున సాక్రిఫైస్ అనేది నీ జీవితంలో నువ్వు చేయగలిగితే, నీ సాక్రిఫైస్ వలన నీ బ్రతుకులో అనేక మంది వారు జీవిస్తారు. అంత మాత్రమే కాదు, నీ కుటుంబాలు బ్రతికిపోతాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, సాక్రిఫైస్ అనే మాటకు మన పరిపూర్ణ అర్థం చూడాలి అని అంటే అది కేవలం ఖచ్చితంగా మన యొక్క క్రీస్తులో మనం దాని యొక్క అర్థాన్ని చూడగలుగుతాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి రావడం మాత్రమే కదా, ఆ కుమారుడు ఈ లోకంలో నీ కోసం, నా కోసం, సర్వమానవాళి కోసం ఏం చేశాడు తెలుసా, తన యొక్క రూపాన్ని, తన యొక్క శరీరాన్ని అంతా కూడా, తన యొక్క రక్తాన్ని ధారపోసాడు, తన రూపాన్ని నలగొట్టుకున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతగానంటే ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా నీ కోసం ఆయన, నా కోసం ఆయన కార్చాడు. నలిగిపోయింది శరీరం, ఆయన శరీరం తన జీవితంలో సాక్రిఫైస్ చేశాడు, బలియాగంగా మారిపోయాడు. వదకు తేపడిన గొర్రెపిల్లలాగా తన బ్రతుకునంతా కూడా అర్పించి నీ కోసం, నా కోసం నలిగిపోయాడు మన యేసు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు నీ కోసం, నా కోసం ఆయన త్యాగం చేశాడు గనుకనే ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, దేవుడు గనుక తన కుమారుని త్యాగం చేసి ఉండకపోతే, ఆయన యాగం చేసి ఉండకపోతే మనం బ్రతికే వాళ్ళం కాదు. ఈ రోజున ఒక విషయం చెప్తాను వినండి, మీ జీవితంలో మీరు చేసే త్యాగం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆయన మన జీవితంలో ఆయన త్యాగం చేసి మనల్ని ఆయన తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఆయన నిలబెట్టాడు. ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన ఒక అద్భుతమైన పాట రాస్తూ ఇలా రాశాడు. అందులో ఆ యొక్క మాటను మీకోసం నేను చదువుతాను. మైకల్ డబ్ల్యూ స్మిత్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన అద్భుతమైన పాట రాశాడు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా పాడుకుంటూ ఉంటారు, ఇంగ్లీష్ తెలిసిన వారు. అబవ్ ఆల్ పవర్స్, అబవ్ ఆల్ కింగ్స్ అని ఒక అద్భుతమైన పాటను ఆయన రాశారు. అందులో ఒక మాట రాస్తాడు, ఒక స్టాంజల్. ఆయన ఏమని తెలుసా, క్రూసిఫైడ్ లేడ్ బిహైండ్ ఎ స్టోన్. జాగ్రత్తగా వినండి, గొప్ప రాజుల కన్నా, ఉన్నతమైన అధికారుల కన్నా గొప్ప స్థితిలో ఉన్న గొప్పవాడు, సమస్తాన్ని సృష్టించినవాడు, సృష్టిని సృష్టించినవాడు, ఆయన గొప్ప రాజు. అంత మాత్రం కాదు, ప్రపంచాన్ని సృష్టించిన గొప్పవాడు, ఈ భూమి మీద ఈ జీవరాశులు రూపించబడక ముందు ఉన్నవాడు అని రాస్తూ అంటాడు. ఏమని తెలుసా, క్రూసిఫైడ్ లేడ్ బిహైండ్ ఎ స్టోన్. అతడు ఏం చేయబడ్డాడు తెలుసా, నలిగిపోయాడు, బలియాగంగా అర్పించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడ పడుకోవడానికి ఇష్టపడ్డాడు తెలుసా, ఒక రాతి వెనక, ఒక చిన్న రాతి వెనక పడుకోవడానికి, రాతిలో సమాధిలో పడుకోవడానికి ఇష్టపడ్డాడు. యు లివ్ టు డై రిజెక్టెడ్ అండ్ అలోన్ అని అన్నాడు. ఆయన చావడానికి పుట్టాడు. అంత మాత్రమే కాదు, అందరి చేత వ్యతిరేకించబడ్డాడు. లైక్ రోజు, నాకు బాగా ఇష్టమైన మాట, లైక్ రోజు ట్రాంపర్డ్ ఆన్ ద గ్రౌండ్ అని అంటాడు. జాగ్రత్తగా వినండి, ఎలాగో తెలుసా, ఒక అద్భుతమైన పువ్వు, అంటే ఒక అద్భుతమైన గులాబీ పువ్వు ఎలాగైతే అది చూస్తున్నప్పుడు అద్భుతంగా కనపడుతుందో, అది ఒకవేళ భూమి మీద పడింది అనుకోండి, ఒక రోడ్డు మీద పడింది అనుకోండి, దాని మీద ఒక హెవీ ట్రక్ కానీ, ఒక లారీ కానీ, లేకపోతే ఒక బుల్డోజర్ కానీ ఒకవేళ ఎక్కి వెళ్ళిపోయింది అనుకో, ఎప్పుడైతే ఎక్కి వెళ్ళిపోతుందో అది ఎలాగైతే నలిగిపోద్దో, మరలా పుష్పం చూడడానికి ఏమాత్రం పనికి రాకుండా పోతుందో, అలాగా తన యొక్క శరీరం అంతా, తన జీవితం అంతా నలిగిపోయింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఎందుకు ఈ మాట మీకు నేను చెప్పానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నమైన స్థాయికి
వెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా త్యాగం చేయడానికి సిద్ధపడాలి, బలియాగంగా మారడానికి సిద్ధపడాలి. అంత మాత్రమే కాదు, ఒక కుటుంబం తన జీవితంలో తన కుటుంబ వ్యవస్థ ఉన్నతంగా ఉండాలంటే ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒక సంఘము ఉన్నతమైన స్థాయికి రావాలి, ఉన్నతంగా దేవుని చేత వాడబడుతూ ఉండాలి, రక్షణ స్వార్థ ప్రకటిస్తూ అనేక మందిని రక్షించాలి. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యం కోసం ప్రయాణం చేస్తూ ఉండాలి అని అంటే ఆ సంఘము యొక్క సంఘ కాపరి ఎప్పుడు త్యాగం చేసేవారిగా ఉండాలి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున మనం ఇలా ఉన్నాము, మీరు ఇలా ఉన్నారు అంటే మీ దైవజనులు 30 సంవత్సరాలుగా మిమ్మల్ని పెంచి పోషించి ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగానే ఉన్నతమైన స్థాయికి వారు త్యాగాలు చేస్తూ ఉన్నారు కనుక మీరు ఈ రోజున ఇంత ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఉన్నతమైన పదవుల్లో, ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైన స్థితిలో మీరు ఉండగలిగారు. నా ప్రియ సహోదరి, సహోదరులు, ఎందుకు ఈ రోజున ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైన అనుభవం, ఏ అనుభవం అది? మన జీవితాల్లో, మన బ్రతుకులో సాక్రిఫైస్ అనుభవం. ఎప్పుడైతే ద మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్, ఈ రోజున మనం చూస్తున్న ఈ యొక్క అనుభవం మన జీవితాల్లో మనం ఉన్నతమైన సాక్రిఫైస్ అంటే ఉన్నతమైన బలియాగంగా నీ యొక్క హృదయాన్ని, నీ శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు మార్చుకోగలుగుతావో దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అబ్రహాముతో అంటున్నాడు, ఏమని తెలుసా? ఎప్పుడైతే కత్తి ఎత్తి అబ్రహాం తన కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టి, బంధించి బలిపీఠం మీద పడుకోబెట్టి ఎప్పుడైతే కత్తి ఎత్తి ఒక్కసారిగా ఆ కుమారుడి మీద వేయిపోయాడో వెంటనే దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా, అబ్రహాం ఆగు అని అన్నాడు. వెంటనే అబ్రహాం అడిగి, ఏంటి ప్రభువా అని అంటే వెంటనే ఏమన్నాడు తెలుసా? నీ కుమారుడి మీద నువ్వు చేయి వేయడానికి ఏమాత్రం వీల్లేదు, ఒకసారి ఆగు అని అన్నాడు. ఆగగానే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏం తెలుసా? నీవు దేవుడు చెప్పిన మాట నెరవేర్చడం కోసం, వినడం కోసం నువ్వు దేనికైనా తెగిస్తావు, దేన్నైనా త్యజిస్తావు, దేన్నైనా సాక్రిఫైస్ చేస్తావు, నాకు అర్థమవుతుంది. సో నువ్వు ఒక పని చేయి, ఇదిగో నీ యొక్క కుమారుడికి ఏమాత్రం హాని చేయొద్దు, ఎదురుగా చూడు, ఆ ఎదురుగా ఉన్న ఆ యొక్క పొదలో కనపడుతున్న ఆ గొర్రె పిల్లలను తీసుకొచ్చి నాకు బలియాగంగా అర్పించు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే అబ్రహాం వెళ్ళాడు, ఆ గొర్రె పిల్లలను తీసుకొచ్చి తన కుమారుని పక్కకు పెట్టి ఆ గొర్రె పిల్లలను అక్కడ సాక్రిఫైస్ చేసి ఆ బలి అర్పించిన తర్వాత అబ్రహాం ఏమన్నాడు తెలుసా? యెహోవా ఈరే అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవాయే సమస్తం చూసుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉన్నతమైన అనుభవం, ఎప్పుడైతే నువ్వు మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ రాగలుగుతావో, ఉన్నతమైన అనుభవంలోకి నీ యొక్క హృదయాన్ని, నీ బ్రతుకు నువ్వు సజీవ యాగంగా నీ కుటుంబాన్ని అర్పించుకోగలుగుతావో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అప్పుడు దేవుడు నీ జీవితంలో సమస్తాన్ని సమకూర్చడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా ఈరే. ఉద్యోగం పోయిందా? ఈరోజు నువ్వు నలిగిపోతున్నావా? ఈరోజున భయంకరమైన వ్యాధులతో, వైరస్లతో ఏం చేయాలి నిస్సహాయ స్థితిలో ఉన్నావా? యెహోవా ఈరే అని చెప్పు. నీ జీవితంలో ఆయన సమస్తం చూసుకుంటాడు. ఏం చేయాలి నిస్సహాయ స్థితిలో, అప్పులు బాధలో కృంగిపోయావా? అయితే ఆత్మీయుడు అయితే నువ్వు చెప్పాలి ఏమని తెలుసా? ప్రార్థన చేసి మోకరించి కన్నీరు గచ్చి యెహోవా ఈరే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆ మాట పలకగలుగుతూ ఉంటావో దేవుడే నీ జీవితంలోనికి ఆయన ఇన్వాల్వ్ అవ్వడం ప్రారంభిస్తాడు. ఆయనే వచ్చి నువ్వు సమస్తాన్ని ఆయన చూసుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎవరైనా కానీ ఈరోజు దేవునికి నిన్ను అప్పగించుకో. దేవా, నీ వైపు నేను చేతులు ఎత్తుతున్నాను, అయినా నీ వైపు నేను చూస్తున్నాను ప్రభా, నీవే నా దిక్కని నమ్ముతున్నాను ప్రభా, నీవు తప్ప నాకు జీవితంలో ఇంకా మరొక క్షేమాధారం లేదు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటావో, ఆయన పాదాలు పట్టుకోవడం కోసం ఆయన మందిరమునకు ఎక్కిపోతావో ఆయన కలుసుకోవడానికి, అక్కడ నీ యొక్క హృదయాన్ని సాక్రిఫైస్గా నువ్వు అర్పించగలుగుతావో అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతాయి. మొట్టమొదటిది ఈరోజు మనం నేర్చుకున్నది ద మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్. ఈరోజు మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని ఆయనకు అర్పించాల్సిన ఉన్నతమైన అనుభవం. ఎప్పుడైతే నువ్వు అలా అర్పిస్తావో నీ జీవితంలో ఆయన సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే అని మర్చిపోతాం. రెండవది ద మౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి, వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి ద మౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ మన ఉన్నతమైన అనుభవం మనకు కనపడుతుంది. యేసు ప్రభు తన శిష్యులను పిలుస్తున్నాడు. యేసు ప్రభు అనేక మంది వస్తూ ఉంటే ఆయన చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆ కొండకు కూర్చొని ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చిన శిష్యులు, అంత మాత్రమే కాదు అనేక మంది ప్రజలను చూస్తూ ఆయన బోధించడం, నేర్పించడం మొదలు పెడుతున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వింటున్నారు కదా? ఒక వ్యక్తి ఉన్నతమైన అనుభవంలోకి వచ్చినప్పుడే దేవుడు ఎక్కడైతే మాట్లాడడానికి ఆయన ఉద్దేశిస్తాడో, ఎక్కడైతే ఆయన ముచ్చటించడానికి ఉద్దేశిస్తాడో, ఎక్కడైతే ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఉద్దేశిస్తాడో అక్కడికి రావడానికి ఇష్టపడితే వారితో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, వచ్చిన వారందరితో చూసి అంటున్నాడు తెలుసా? వారికి నేర్పించడం ప్రారంభిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గర వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు.
సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకుని ఉంటే, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడితే, నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతావు. దేవునికి స్తోత్రం కలుగుగా. యేసు ప్రభు చూడడానికి అనేక మంది వచ్చారు. వచ్చిన వారు యేసు ప్రభు కొండ ఎక్కితే అక్కడికి ఎక్కారు. ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితి గురించి నువ్వు అనుభవించాలి. ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఊహలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన నెమ్మది నువ్వు అనుభవించాలి అని అంటే ఉన్నతమైన దేవుని సన్నిధికి నువ్వు పరుగున రావాలి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని వాక్యం వింటూ నువ్వు ఎదుగుతున్నావు అని అంటే, ఆశీర్వాదం అనుభవిస్తున్నావు అని అంటే దానికి కారణం ఎవరో చెప్పనా? అనేక త్యాగాలు చేస్తున్న నీ దైవజనులు, ప్రార్థనలో నడిపిస్తున్న నీ యొక్క సంఘము అని నువ్వు మర్చిపోదని నీకు మనం చేస్తున్నాను. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది, ఆయన మాటలు నిన్ను ఆశీర్వాదకరంగా జీవింపజేస్తాయి. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడడానికి ఆయన సిద్ధపడతాడో మన బ్రతుకులే మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నా వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు కదా, ఈ మాటలు మీరు గమనించండి. అప్పటి వరకు తెలియని విషయం, ఏ రోజు కూడా ఎవ్వరు కూడా ఏ జనాంగం కూడా తెలుసుకోలేని, అప్పటి వరకు తెలియని ఒక అద్భుతమైన ఆత్మీయమైన దైవ సంబంధమైన పరలోకరాజ్య సంబంధమైన అద్భుతమైన రహస్యాలు చెప్పడం ప్రారంభించాడు యేసు ప్రభు. ఏమన్నా తెలుసా? ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది ఈ రోజున ఆత్మలో చాలామంది కృంగిపోతూ ఉంటారు, చాలా దీనులుగా బ్రతుకుతూ ఉంటారు. వారిని చూసి చాలామంది చేతగాని వారు అని పిలుస్తూ ఉంటారు. ఏంటి ప్రభు, వారు ఇంత దీనురాలుగా ఉన్నా నా జీవితంలో ఏంటి నేను పొందుకునే ఆశీర్వాదం ఏంటి, నా పొందుకునే ఒకవేళ రిజల్ట్ ఏంటి ప్రభు, ఈ లోకంలో సంపాదించే సంపాదన ఏంటని చాలామంది కృంగిపోతూ ఉంటారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నమాట. వారి జీవితంలో పొందుకునే అద్భుతమైన రిజల్ట్ ఏంటి తెలుసా? వారు పొందుకునే బహుమానం ఏంటి తెలుసా? ఆత్మ విషయమై దీనులైన ఉన్నారా, దీనులుగా బ్రతుకుతున్నారా, అయితే పరలోక రాజ్యం మీదే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదో చూడండి. రెండవది, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. చాలామంది ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే, ఏడుపు కొట్టింది లేకపోతే ఏడుపు కొట్టివాడు అని మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, బాధించబడుతున్నావా? ఒకవేళ ఏడ్పే నీ జీవితంలో ఒక భాగం అయిపోయిందా? సంసారంలో, కుటుంబంలో, భర్త చేత లేకపోతే కుమార్తెల చేత కుటుంబంలో నలిగిపోతూ ఒకవేళ భయంకరమైన వేదనల చేత ఏడుస్తూ ఉన్నావా? ఏడుస్తున్నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. దుఃఖపడువారు వారు ధన్యులు, వారు వాదార్చబడుతురని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన వాదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వాదార్చబడతావు ఆయన సన్నిధిలో. మూడవ దాన్ని చెప్తున్న మాట వినండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, సాత్వికం అనేది ఆత్మీయ పిల్లలకి ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవం. ఈ రోజున సాత్వికం నీకు ఉందా? అయితే నువ్వు సాత్వికుడిగా బ్రతుకుతున్నావా? దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటి తెలుసా? భూలోకాన్ని స్వతంత్రించుకునే అద్భుతమైన స్థితి నీకు ఇస్తాడని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఆయన భూలోకాన్ని నువ్వు సంపాదించుకునే, స్వతంత్రం చేసుకునే అధికారాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఇటువంటి రహస్యము దేవుడు ఆ కొండ మీద నేర్పిస్తున్నాడు. ఇది మాత్రమే కదా, అనేకమైన రహస్యాలు నేర్పిస్తున్నాడు. ఎందుకు ఈరోజు నీ మాట మీకు నేను చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతాడో అక్కడ దేవుడు ఉన్నతమైన విషయాలు చెప్పడం మాత్రమే కాదు, ఉన్నతమైన అభిషేకము, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఆయన అభిషేకించాడో, ఆశీర్వదించాడో, వారి యొక్క స్థితులు, వారి గతులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, రెండవది, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో, నువ్వు నీ బ్రతుకులో నువ్వు దేవుని సన్నిధికి ఎక్కుపోతావో, మొట్టమొదటిది నువ్వు బలియాగము లేకపోతే యజ్ఞము చేసే అనుభవంలోకి వస్తావు. ద మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ అనే అనుభవంలో ఉంటావు. రెండవది, ద మౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, దేవుని చేత ఉపదేశం పొందుకుంటావు. దేవుని చేత ఆయన నేర్పిస్తూ ఉంటే నేర్చుకునే అనుభవంలోకి నువ్వు వచ్చేస్తావు. ఎప్పుడైతే అటువంటి అనుభవంలోకి వస్తావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో ఆయనే సమస్తాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మూడవది మనం నేర్చుకోవాల్సిన ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరపు కొండ లేకపోతే రూపాంతర అనుభవం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, 6 దినాలైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నీ ఒక ఆత్మీయ కుమార్తెగా నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటావో, ప్రయాణం చేస్తూ ఉంటావో, నీ యొక్క అనుభవం ఎలా ఉండాలి తెలుసా? ఎత్తైన అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఎక్కడి వరకు రావాలంటే, నీవు బలి యజ్ఞము అయ్యే నీ జీవితం మార్చుకునేటట్లుగా నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలి.
అక్కడ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన మాట ప్రకారం ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నేను ఏ స్థితికి తీసుకువెళ్తాడు తెలుసా? రూపాంతరము పొందుకునే రూపాంతర అనుభవాన్ని చూసే స్థితికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్త వినండి. ఆయన శిష్యులను కొంతమందిని తీసుకొని ఆయన ఒక కొండ ఎక్కాడు. కొండ ఎక్కగానే అక్కడ వారి ఎదుట ఆయన రూపాంతరము పొందాడు. దేవుని మహాకృపను బట్టి 1 సంవత్సరం క్రితం నేను ఇదే కొండ మీద ఉన్నాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఈ కొండ మీద నిలబడినప్పుడు అనేక మంది దైవజనులు అక్కడ గైడ్ ఈ విషయాన్ని చెప్తూ ఉంటే నిజంగా నా యొక్క రోమాలు నెక్కపొడుచుకున్నాయి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? రూపాంతరపు కొండ చాలా ఎత్తైన కొండ. అక్కడ దేవుడు మహిమను చూసిన అనుభవాన్ని నేను ఆ యొక్క విషయాన్ని వింటూ ఉన్నప్పుడు, ఆ యొక్క స్థలాన్ని తాకినప్పుడు నేను అది స్పృశించగలిగాను. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు తన మహిమను, తన యొక్క రూపాన్ని పరిపూర్ణంగా చూపించిన స్థలం అది. ఈ రోజున ఎవరైతే ఆయన మహిమను చూస్తారో జీవితాలు మారిపోతాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడైతే ఆయన మహిమ రూపాన్ని చూస్తున్నారో వెంటనే ఏమన్నారు తెలుసా? ఆయన శిష్యులు, నైనా నీకొకటి, అంత మాత్రమే కాదు, నీతో ఇప్పుడు మాట్లాడుతున్న ఏలియాకొకటి, అలాగే నీతో మాట్లాడుతున్న భక్తుల కోసం మేము ఇక్కడ పర్ణశాలలు కట్టేస్తాం, మనం ఇక్కడే ఉందాం ప్రభువా, ఈ మహిమలోనే బ్రతుకుదాం, మన కిందకు వెళ్ళొద్దిక, ఇక్కడే ఉండడం మంచిది అంటాం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు మహిమను చూడాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు మహిమను చూడాలని ఆశపడితే మహిమ దొరికే స్థలంలోనే ఉండాలి. ఆ మహిమ ఎక్కడ దొరుకుతుంది? మందిరము దొరుకుతుంది, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటివరకు 30 సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చావు కదా. ఈ యొక్క 30 సంవత్సరాల యొక్క అద్భుతమైన యానివర్సరీ జరుపుకున్న సంఘములో నువ్వు అద్భుతమైన పాలిభాగస్తులుగా ఉన్నావు కదా. అయితే జాగ్రత్తగా విను, దేవుడు నిన్ను మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయనతో ఎక్కిపోయే అనుభవం నీకుందా? ఆయనతో ప్రయాణం చేసే అనుభవం నీకుందా? నిన్ను దేవుడు కోరుకున్నప్పుడు నీ యొక్క హృదయాన్ని, నీ శరీరాన్ని ఆయన కోసం బలియాగంగా అర్పించే అద్భుత అనుభవం నీకుందా? అనుభవం ఉంటే ఆయన నేర్పించిన పాఠం నేర్చుకో. అనుభవం నీకుంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేయి. అనుభవం ఉంటే ఆయనతో పాటు ఎక్కి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ నువ్వు వెళ్ళగలిగితే, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండగలిగితే, ఆయన దాసుడు చెప్తున్నట్లుగా, దేవుని యొక్క సన్నిధిలో బోధించబడుతున్నట్లుగా ఎప్పుడైతే నీ రూపాన్ని, నీ యొక్క పరిస్థితులు మార్చుకోవడానికి సిద్ధపడతావో నువ్వు మహిమను చూడడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, 3 అనుభవాలు: బలి, యజ్ఞము, 2వది ఉపదేశము నేర్చుకొనడం, 3వది రూపాంతరము. ఈరోజు మీరు ఎవరైనా కానీ మీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదుగుతూ ఉంటే ఎదుగుతున్న ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన అనుభవాలు ఇవి. ద అమౌంట్ ఆఫ్ సాక్రిఫైస్, ద అమౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ద అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ 3 అనుభవాలు నువ్వు సంపాదించుకున్న దినాన నువ్వు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీ రూపం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక దైవజనుడిగా, ఒక యవన బోధుడిగా ఈ మాట మీకు నేను చెప్తున్నాను. దేవుని యొక్క సన్నిధి దొరకడం ఎంతో ఆశీర్వాదకరం, అది నీకు అదృష్టం. ఒక అద్భుతమైన ఆత్మీయ తల్లిదండ్రులు, కుటుంబం నీకు దొరకడం ఎంతో ఆశీర్వాదకరం. నీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నా, నీకోసం కన్నీరు గారుస్తున్నా దైవజనులతో ఎల్లప్పుడూ అడుగులు వేస్తే అది నీకు దీవెనకరం. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అటువంటి అద్భుతమైన అనుభవాలు అనుభవిస్తూ ఉన్నతమైన స్థాయికి ఎక్కిపోయేవారుగా ఉండండి. అంత మాత్రమే కాదు, అక్కడ బోధన వినండి. అంత మాత్రమే కాదు, అక్కడ మహిమను చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ బేతెల్ చర్చ్ను దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ నుండి అధిక మహిమలోనికి ఆయన తీసుకువెళ్ళబోతూ ఉండగా నీ జీవితంలో, నీ బ్రతుకులో, దేవా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా బ్రతుకు నీకు అప్పగిస్తున్నాను, నన్ను మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకువెళ్ళి, నా బ్రతుకులో చాలా కష్టంలో ఉన్నాను, కష్టాన్ని నైనా నా జీవితంలో కలిసి వచ్చే కాలంగా నువ్వు మార్చే, ఈ కష్టకాలంలో ప్రభువా కలిసి వచ్చే కాలంగా నేను మార్చుకోవడానికి నీ సన్నిధిలో మోకరించి నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, నేను కన్నీరు గరుస్తాను, నా జీవితంలో అద్భుతాలు ఇవ్వు ప్రభువా, అద్భుతాలు చేయ ప్రభువా అని కన్నీరు గరచు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మీతో మాట్లాడినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. మీరు వెంటనే ఉన్న చోట ఒకసారి కళ్ళు మూసుకొని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా పరమ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నువ్వు నాతో మాట్లాడిన వందనాలు ప్రభు అని నేను వాక్యం విని ప్రభు, వాక్యం అని ప్రభు నేను ప్రతిస్పందిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాను. వారి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. వారి ప్రియ సహోదరి, సహోదరులు మీరు దీవించమని వేడుకున్నాను. ఈ ప్రత్యేకమైన యానివర్సరీని జరుపుకుంటున్న బేతల్ చర్చ్ను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాను. ప్రియ దైవజనులు ప్రభు, పెద్దలు అయ్యా నీకు వందనాలు ప్రభు. 30 సంవత్సరాలుగా ఇక నా సంస్థను స్థాపించి, యొక్క మినిస్ట్రీని స్థాపించి, ఈ చర్చ్ను స్థాపించి ఆశీర్వదించబడి అయ్యా నీకు ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు నడుస్తున్నారు ప్రభు. సంఘంను మీరు దీవించండి, దైవజనులు మీరు దీవించండి, దైవజనుల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకున్నాను. అయ్యా నీకు వందనాలు ప్రభు. ఈ దీనదాసుని ఈ రోజు నేను వారితో పాలిభాగస్తులుగా ఉండే కృపను మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యానుసారంగా ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. ఉన్నతమైన అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అనుభవాలోనికి, అభిషేకంలోనికి వెళ్ళే కృపను మీరు దయచేయండి. అంత మాత్రమే కదా ప్రభు, నీవు ఇస్తున్న గొప్ప ఆయా ఉపదేశమును పొందుకొని మహిమ నుండి అధిక మహిమ చూసే ప్రతి ఒక్కరికి అటువంటి కృప సంఘమునకు మీరు దయచేయమని వేడుకున్నాను. ప్రత్యేకంగా ఇవన్న వాక్యాన్ని బిడ్డల జీవితంలో 30 దంతులుగా 60 దంతులు 100 దంతులు ఫలింపచేయండి.
మహిమ నుండి అధిక మహిమలను ప్రతి ఒక్కరిని నడిపించమని ఈ దీనదాసుని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నిలబెట్టినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా మరొకమారు బేతులు సంఘాన్ని అయా నీ కొందనాలు చోచిన వారి యొక్క నన్ను కొందనాలు ప్రభావ దైవజనుల కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతవరకు దేవుని వాక్యాన్ని విన్నారు కదా, దేవుడు మీతో మాట్లాడాడు కదా. నమ్మకమైన పాత్రలుగా మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉండండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి మేలులు మెండుగా ఉన్నాయని. దేవుని యొక్క సన్నిధిలోకి ఎక్కిరండి. మందిరమును ఎప్పుడు వదిలిపెట్టకండి, దైవజనులు ఎప్పుడూ వదిలిపెట్టకండి. అంత మాత్రమే కాదు, దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి ఉపదేశమును అంగీకరించేవారుగా ఆలకించేవారుగా ఉండండి. అంత మాత్రమే కాదు, మహిమను చూడడానికి అధిక మహిమను పొందుతూ ఆశీర్వాదాలు అనుభవించేవారుగా సిద్ధపడండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియ దైవజనులకు అలాగే కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా తరపున ప్రత్యేకంగా, మా కుటుంబం తరపున, అలాగే షారోన్ మినిస్ట్రీస్ తరపున, సంఘముల తరపున, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నా తరపున కూడా మీ అందరికీ దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్ ఆమేన్. ఆనందమే ఆనందమే యేసునామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే ఆనందమే ఆనందమే యేసునామం కలిగేనే ఆనందమే